యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పస్కా పండుగ రోజున, అంటే గుడ్ ఫ్రైడే రోజున, సో మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఆయన తండ్రి నా ఆత్మనికి అప్పగించున్నాను, ఆ గొప్ప తెర పైనుంచి కింద వరకు ఏమైంది, చిరిగిపోయిందంటే అర్థం ఏంటంటే దేవునితో నేరుగా మాట్లాడేటువంటి అనుభవం మానవుడికి లేదు, నేరుగా వెళ్ళి కలుసుకునే అనుభవం లేదు. ఇద్దరి మధ్య ఒక బ్లాకేజ్, ఇద్దరి మధ్య ఒక గోడ ఉంటే యేసు ప్రభు మరణం ఆ గోడని బద్దలు కొట్టింది, ఆ తెరను ఏం చేసింది, చించి ఇప్పుడు మనందరం కూడా నేరుగా తండ్రితో మాట్లాడేటువంటి ఆ కృప, మనందరం కూడా తండ్రి సమ్ముఖానికి వెళ్ళేటువంటి ఆ కృప యేసయ్య మరణం ద్వారా వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ పెట్టని చెప్పాను, జీసస్ డెత్ హస్ గివెన్ us great reconciliation with God. Jesus death has given us a great reconciliation with Almighty Father. తండ్రితో మనకి ఏమిచ్చింది, సమాధానము. అందరూ పెట్టా మనం వింటూ వస్తున్నాం కదా, దేవా నా చేయి ఎందుకు విడిచావంటే ఆ తండ్రి అన్నాడు, ఈ టైంలో ప్రజల యొక్క చేతిని పట్టుకోవాలి కదా, అందరూ బట్టి నీ చేతిని ఏం చేశాను, విడిచిపెట్టాను నేను. యేసయ్య రక్తం మన నీతిమంతులుగా చేసింది, యేసయ్య మరణము నీతిమంతులుగా చేసింది, యేసయ్య మరణము మనకు సమాధానాన్ని ఇచ్చింది. అవును, యేసు ప్రభువు వారు సమాధానకర్తగా లోకానికి వచ్చాడా? యెషయా చెప్తున్నాడు, ఆయన సమాధానకర్తగా పిలువబడతాడు. హీ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. మానవుడు పాపం చేసి దేవునికి విరోధి అయ్యాడు. అందులో పెట్టి దావీదు మంచి ప్రార్థన చేస్తాడు. 51:4 చదవండి ఒకసారి. దావీదు చేసిన ప్రార్థన 51:4 కీర్తనలు 51:4 చాలా జాగ్రత్తగా వినాలి సంగమా. నీకు విరోధంగా పాపం చేసి ఉన్నానంటాడు. ఏమండి, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. చూసారా, అక్కడ పాపం చేస్తున్నప్పుడు దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగింది, కానీ మరలా ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు దావీదు. అందును బట్టి మరలా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. దావీదు కనికరాన్ని పొందుకున్నాడు, సంసోను కనికరాన్ని పొందుకున్నాడు. యోధా కనికరాన్ని పొందుకోకపోవడానికి కారణం ఏంటి? ఒప్పుకోలేదు అయ్యగారు, ఎల్లూరేసుకున్నాడు. పేతురు మళ్ళా కనికరాన్ని పొందుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. పాపాన్ని కప్పుకున్నంత కాలము నిన్ను మోసం చేసుకుంటున్నావు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకున్నప్పుడు కనికరాన్ని పొందుతావు. యేసే సమాధానకర్త. అది చేయండి. ఎంతకాలం దేవునికి విరోధంగా బతుకుతావు? మునికోళ్ళకి ఎదురుతున్నట్టు నీ కష్టం కాదా అని దేవుడు పౌల్ని హెచ్చరించాడు. ఏ సౌలా, మునికోళ్ళకి ఎదురుతానవుతున్నావు, నీ కాళ్ళే ఏమవుతున్నాయి, రక్తం అయిపోతుందయ్యా. అక్కడ కొన్ని కంకర రాళ్ళు ఉన్నాయి, వెళ్ళి మనం బేర్ ఫుట్తో తన్నుతున్నాం దాన్ని. దేనికి నష్టం? రాళ్ళకి ఏమైనా నష్టమా? ఏమంటే మన కాళ్ళు ఏమవుతున్నాయి, చిట్లిపోతున్నాయి. మన కాళ్ళ నుంచే రక్తం. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు అనుకుంటున్నావు నా పంతం నెగ్గించుకున్నాను అనుకుంటున్నావు. లేదు, నీ కాళ్ళే ఏమవుతున్నాయి, నీ కాళ్ళే పగిలిపోతున్నాయి. నీ శరీరమే, నీ దేహమే పాడైపోతూ ఉంది. నా ప్రియదేవజనాంగమా, యేసయ్య మరణం మనల్ని నీతిమంతులుగా మార్చింది. యేసయ్య మరణం మనకు సమాధానం ఇచ్చింది. మూడోదిగా యేసయ్య మరణము మనకు విమోచనిస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3 మాటలు గుర్తున్నాయి: జస్టిఫికేషన్, రికన్సిలేషన్ అండ్ థర్డ్ వన్ రిడెంప్షన్. ఓకే, ఇవి బైబిల్ పదాలు. అవి రిడెంప్షన్ అంటే విమోచన. ఈ రిడెంప్షన్ డెలివరెన్స్ అంటాం, మనం ఫ్రీడమ్ అంటాం. ఈ రిడెంప్షన్ అంటే విమోచన. చూద్దాం ఒకసారి ఎఫెసీ 1:7 చూద్దాం. యేసయ్య మరణం ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప దీవెన, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. చూడండి, ఆయన రక్తం వలన మనకు విమోచన. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం రిడెంప్షన్. పాపానికి దాసులుగా అమ్ముడు పోయినటువంటి వారిని విమోచించడానికి, పాపానికి అందరం కూడా దాసులుగా అమ్ముడైపోయాం. మనల్ని విమోచించడానికి యేసు ప్రభువు వారు విమోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు అని అంటున్నాడు. అమెరికా దేశంలో నీగ్రో వారు ఉండేవారు. నీగ్రో వాళ్ళు అంటే తెలుసండి మీకు? నీగ్రోస్ అంటారు. అసలు అమెరికాలో వెళ్ళి నీగ్రో అనకూడదండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే కేసేసేస్తారు. నీగ్రో వారి యొక్క బానిసత్వం నుంచి విడుదల ప్రసాదించాడు, గొప్ప ఫైట్ చేశాడు. అందుని బట్టి అబ్రహాం లింకన్ని చాలా గౌరవిస్తారండి. అబ్రహాం లింకన్ని
చాలా గణపరుస్తారు అమెరికా వాళ్ళు. ఎందుకంటే నల్ల జాతి నీగ్రో వారి బానిసత్వం నుంచి విడుదల చేశాడు. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, మనం కూడా పాపం అనే బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని విడిపించాడు. బోయేజు రూతుని ఏ విధంగా విడిపించాడో, సమీప బంధువుగా బోయేజు ఏ విధంగా రూతుకి డెలివరెన్స్ ఇచ్చాడో, బోయేజు రూతుని ఏ విధంగా వివాహం ఆడి గొప్ప స్థానానికి ఏ విధంగా రూతుని చేర్చాడో, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన బోయేజుగా మన మీద ఉన్నటువంటి బానిసత్వం అనేటువంటి కాడిని దించివేసి మనకు విమోచన. ఇంక మనం పాప బానిసత్వంలో లేము, అపవాది బందీకానంలో లేము, మనం పాపముల చేత బంధించబడిన వ్యక్తులుగా లేము. ఈరోజున ఒకవేళ నువ్వు బంధించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే, యూదా గోత్ర సింహము దావీదుకు చిగురైనటువంటి వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల మాత్రమే నీ బంధకాల నుంచి విడుదల చేయగలుగుతుందని ప్రకటన గ్రంథం 5వ గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడితే, ఉదయకాల సమయంలో ఏ బంధకాలతో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి రా, నీ బంధకం నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. ఐఎమ్ వెరీ ష్యూర్. అది నీ బంధకం ఏదన్నా కావచ్చు, అదొక పాప బంధకం కావచ్చు, అదొక శాప బంధకం కావచ్చు. నువ్వు ఒకవేళ ఏ బంధకముల చేతనే బంధించు, అది కులకట్లు కావచ్చు, మతకట్లు కావచ్చు, ప్రాంతీయ కట్లు కావచ్చు, పాపం అనే కట్లు కావచ్చు, శాపం అనే కట్లు కావచ్చు, లేకపోతే యవనస్తుల గురించి మాట్లాడంటే పోర్నోగ్రఫీ అనే కట్లు కావచ్చు, నీ జీవితంలో మద్యపానం అనే కట్లు కావచ్చు, ధూమపానం అనే కట్లు కావచ్చు, లేకపోతే హోమోసెక్సువాలిటీ అనేటువంటి కట్లు కావచ్చు. ఏదో రకమైన కట్ల చేత నువ్వు బంధించబడి విడుదల పొందాలనుకుంటున్నావు, స్ట్రగుల్ అవుతున్నావు, విడుదల రాట్లా, తెంపుకోవాలనుకుంటున్నావు, బయటకు వచ్చేయాలనుకుంటున్నావు, కానీ బయటకు రాలేకపోతున్నావు. పాపం నిన్ను బంధించేసింది. పాపం నిన్ను గట్టిగా కాళ్ళతో బంధించేస్తే విడుదల పొందాలనుకుంటున్నావు, బయటికి రావాలనుకుంటున్నావు, కానీ బయటికి నువ్వు రాలేకపోతున్నావు కదా. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు నిన్ను బయటికి తీసుకురాలేరు. పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే పాపం నుంచి బయటకు వచ్చేస్తాడు మనిషి, లేకపోతే లాయర్లు కౌన్సిలింగ్ ఇచ్చి బాబు ఇలా కాదు అలా కాదంటే 2 రోజులు ఉంటాడు, 3 రోజులు మరలా యథావిధిగా పాపంలోకి జారిపోతాడు మనిషి. కానీ క్రీస్తు రక్తం మాత్రమే, క్రీస్తు మాత్రమే ఒక వ్యక్తి పాపం నుంచి ఏం చేయగలుగుతుంది? పవిత్రపరచగలుగుతుంది. మంది సాక్ష్యాలు చెప్తారండి ఇప్పటికీ కూడా, నేను ఎలా మానేనో నాకు అర్థం కావట్లేదండి త్రాగుడు, ఎలా మానేనో ఈ సిగరెట్, అసలు సిగరెట్ కాల్చకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేశాను, ఈ ఏళ్ళు కాల్చుకున్నానండి, కానీ నా వల్ల కాలా. కానీ ప్రభుని యేసుక్రీస్తు ప్రభు నా జీవితాన్ని సమర్పించినప్పుడు అనుకున్నాను, ఆ సిగరెట్ వాసనే పట్టలేదు ఇప్పుడు అని చెప్తున్న వాళ్ళు లేరా? మా తండ్రి గారు చైన్ స్మోకర్ అండి, మాంటాడని ఎవరో అనుకోలా, కానీ దేశప్రభు నమ్ముకున్న తర్వాత ఆయనలో గొప్ప మార్పు. ఈ రోజున ఇంతమంది ప్రభువును ఆరాధించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే క్రైస్తవులు ఉండే పరివర్తన. ప్రభువు తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాడు. అనేక మంది భార్యను హింసించేటువంటి వారు ప్రభువును నమ్ముకున్న తర్వాత భార్యను ప్రేమగా చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక మంది గయ్యాళి గంపలో, ఎవరో స్త్రీలు భర్తను ఏకిపాడేసేటువంటి వారు ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రేమించడం మొదలుపెట్టారు. దేవుడిచ్చేటువంటి పరివర్తన అంత గొప్పది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనేక మంది యవనస్తులు గంజాయికి బానిస అయిపోయి, మద్యపానానికి బానిస అయిపోయి, ధూమపానానికి బానిస అయిపోయి, భయంకరమైన పాపాలకు బానిస అయినటువంటి వారు ప్రభువుని ఎరిగిన తర్వాత, యేసు రక్తం చేత వారు ప్రతి పాపాన్ని కడుక్కున్న తర్వాత, ఏ పాపాన్ని అయితే ప్రేమించి దాన్ని హత్తుకున్నారో, ఎంబ్రేస్ చేసుకున్నారో, అదే పాపాన్ని విడిచి బయటికి ఇసిరేశారు. రౌడీ షీటర్లు, దొంగలు, నరహంతకులు మారిపోయారు. అంటే యేసు రక్తంలో ఉన్నటువంటి గొప్ప శక్తి అలాంటిది. యేసయ్య వాక్యానికి ఉన్న గొప్ప శక్తిది. యేసయ్య మనల్ని విమోచిస్తాడు. ఆయన మరణం ద్వారా మనకు విమోచనం. చివరిగా చెప్పాలంటే ఆయన మరణం ద్వారా మనందరికీ కూడా ఎంట్రన్స్ టు ద హోలీ ప్లేస్, ఎంట్రన్స్ టు ద హోలీ ప్లేస్, పరిశుద్ధమైన స్థలంలో మనందరికీ చెప్పండి ప్రవేశము. హల్లెలూయా.